ఒక ఎండపుట మైదానంలో లూనా అనే నక్క, మిలో అనే ఎలుక, పిప్ అనే చిలుక, మరియు బ్రీ అనే కుందేలు, వీళ్ళు అందరూ మంచి స్నేహితులు. ఒక వర్షపు ఉదయం వారు ఆటస్థలానికి వెళ్లే వంతెన విరిగపోయిందని గుర్తించారు. అయ్యో! అని బ్రీ అంది. ఇప్పుడు మనం ఎలా దాటాలి? లూనా సూచించింది. మనమందరం కలిసి దీన్ని సరిచేద్దాం, మిలో సందేహంగా అన్నాడు. దానికి మనం చాలా చిన్నవాళ్లం, కాని పిప్ ప్రోత్సహించాడు. మన ప్రతిభను ఉపయోగిద్దాం. మిలో అనుమానంగా అన్నాడు. మనం చాలా చిన్నవాళ్లం, ఇది సాధ్యమా? అప్పుడు పిప్ ప్రోత్సహిస్తూ చెప్పాడు. మన ప్రతిభను ఉపయోగిద్దాం. కుని ఒక దుంగను కనుగొన్నాడు. బ్రీ దానిని మోసింది. మిలో దానికి తీగలు కట్టాడు, మరియు పిప్పైనుంచి వారికి దారి చూపించాడు. అది చాలా కష్టమైన పని. ఇది అసాధ్యం అని మిలో నిట్టూర్చాడు. అప్పుడు లునో ప్రోత్సహిస్తూ చెప్పాడు. సహనం, ఐక్యతతో ప్రయత్నిద్దాం. వారు మళ్లీ జాగ్రత్తగా ప్రయత్నించారు. కొద్దిసేపటిలోనే వంతెన పూర్తయింది. అది చాలా కష్టమైన పని. ఇది అసాధ్యం అని మిలో నిట్టూర్చాడు. అప్పుడు లునో ప్రోత్సహిస్తూ చెప్పాడు. సహనం, ఐక్యతతో ప్రయత్నిద్దాం. వారు మళ్లీ జాగ్రత్తగా ప్రయత్నించారు. కొద్దిసేపటిలోనే వంతెన పూర్తయింది. వంతెనమీద ఆకాశంలో ఒక ఇంద్రధనస్సు మెరిసింది. మన స్నేహ వంతెన అని లునా ఆనందంగా అంది. అందరూ కలిసి సంతోషంగా వంతెన దాటారు. ఆ సాయంత్రం మిలో అన్నాడు. నేను చిన్నవాడినైనా సహాయం చేయగలను. బ్రీ చేర్చింది. సహకారముంటే ప్రతి పని సులభమవుతుంది. పీప్ ఆనందంగా చిలకరించాడు. ఆనందాన్ని పంచుకుంటే ప్రతి విషయం ఇంకా వెలుగుతుంది. లూనో చిరునవ్వుతో అన్నాడు. పంచుకోవడం మన స్నేహాన్ని ఇంకా బలపరుస్తుంది. వారు గుర్తుచేసుకున్నారు. తాము నిర్మించింది కేవలం వంతెన మాత్రమే కాదు, ఒక అద్భుతమైన స్నేహ బంధమని.